ఆల్ ఈరోజు యాక్చువల్గా నా దగ్గర ఉన్న చీరలన్నీ చాలా మెస్అప్ అయిపోయి ఉన్నాయి. ఆ మెస్లో కొన్ని కొత్త చీరలు ఉన్నా కూడా నాకు అసలు తెలియట్లేదు, ఉన్నాయి కట్టుకోలేదని కూడా యాక్చువల్గా టైంకి గుర్తు రావట్లేదు అనమాట. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఆల్ దట్ శారీస్ అండ్ స్టాఫ్. కొంచెం నీట్గా సర్దుకుంటే మనకు తెలుస్తాయి కదా ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో ఈరోజు నేను అదే పని చేయబోతున్నాను. అండ్ గెట్ అలాంగ్ విత్ మీ. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న చీరలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసాను కబోర్డ్స్లో నుంచి. ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇంకోసారి కబోర్డ్లో అయితే సర్దేసుకుందాం. యాక్చువల్గా నా దగ్గర చీరలన్నీ కబోర్డ్లో నీట్గానే సర్దున్నాయి. కాకపోతే ఏంటి అంటే కొత్త చీరలు పాత చీరలు అవన్నీ కలిసిపోయి ఉన్నాయి కాబట్టి కొత్త చీరలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను మర్చిపోయి ఉన్నాను. చీరలన్నీ తీసి సర్దుతూ ఉంటే అప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తుంది, అయ్యో ఈ చీర కట్టుకోలేదే ఆ చీర కట్టుకోలేదే అని చెప్పేసి. ఇంకా ఫెస్టివల్స్ రాబోతూ ఉన్నాయి కదా, ఇంకా కొత్త చీరలు అవన్నీ కొనాల్సిన అవసరం లేదు, ఉన్న చీరలే కట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్న చీరలన్నీ మోస్ట్లీ నేను వన్ టైం యూస్ చేసినవే. దాని తర్వాత ఎవ్రీ ఈవెంట్ కి ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా నేను శారీ కొంటాను. ఇదే నేను మొన్న వరలక్ష్మి రథానికి అమ్మవారికి పెట్టుకున్న చీర. అండ్ నాకు శారీస్ పైకి వేరే వేరే బ్లౌజెస్ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఇట్లా మిస్ అయిపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా నీట్ గా సర్దేసుకుందాం. అయితే ప్యూర్ పెన్ కలంకారీ చందేరి పైన వచ్చిన శారీస్ అయితే చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న కొత్త చీరల్లో ఇది ఒక కొత్త చీర. నేను పెద్దగా బ్లౌజెస్ తో ఎక్స్పెరిమెంట్ చేయను. ఎలాంటి చీర అయినా కూడా నేను బ్లౌజ్ ని చాలా సింపుల్ గా పెట్టుకున్నాను. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ శారీ. అర్జున్ నామకరణం అప్పుడు కట్టుకున్నాను, ఇంకా మళ్ళీ కట్టుకోలేదు. నా దగ్గర ఈ చందేరి శారీస్ అయితే బోల్డ్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ sarees to wear. అండ్ ఇది వచ్చి ఇంకొక కొత్త చీర. ఇది ఆర్గెన్జా పైన పట్టు బార్డర్ వచ్చేసి చెక్స్ మోడల్ లో వస్తుంది. అండ్ ఒక 2-3 సార్లు ఏదైనా చీర కట్టుకొని ఉన్నానంటే అదే. అండ్ ఈ శారీ పైన బ్లౌజ్ అయితే డిఫరెంట్ శారీస్ పైన కూడా ఎన్నిసార్లు యూజ్ చేస్తుంటాను. అండ్ నా దగ్గర కాటన్ శారీస్ కూడా చాలా ఉంటాయి. ఐ లవ్ సింపుల్ కాటన్ శారీస్. ఈ ఆర్గెన్జా శారీస్ చూడడానికి చాలా బాగుంటాయి, కానీ డ్రేపింగ్ చాలా కష్టం నాకు వరకు. అండ్ ఈ టిష్యూ సిల్వర్ కలర్ శారీ అయితే ఎప్పుడో తీసుకున్నాను, కొత్తది. అసలు మర్చిపోయా ఈ శారీ ఉందని చెప్పేసి. కొన్ని ఎక్స్పెన్సివ్ పట్టు చీరలు మాత్రం ఇట్లా సెపరేట్ గా బ్యాగ్ లో పెట్టేసుకొని ఉన్నాను. ఇలా బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల అసలు ఉన్నాయని కూడా మర్చిపోయి ఉంటా. అండ్ ఇప్పుడు వరకు మీరు నేను చూపించిన చీరలన్నీ చూసారంటే మోస్ట్లీ ఎక్కువ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. ఐ డోంట్ నో వై. పట్టు చీర అంటే నాకు ఫస్ట్ గ్రీనే గుర్తొస్తుంది. ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ పట్టు చీర వచ్చేసి నేను నా పెళ్లి కూతురు ఫంక్షన్ కి కట్టుకున్నాను, అంతే. ఇంకోసారి కట్టుకోలేదు. దీనికి బ్లౌజ్ ఏదైనా చేపించుకొని మళ్ళీ కట్టుకోవచ్చు. ఇది నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ శారీ. అది ఇంకా కట్టుకోలేదు. నేను ఎప్పుడు కట్టుకుంటానో కూడా తెలియదు. అది కట్టుకోవాలంటే సరైన ఫంక్షన్ కూడా రావాలి కదా. కాటన్ చీరలు పట్టు చీరలు అవన్నీ పక్కన పెడితే నా దగ్గర ఇట్లా ప్లెయిన్ షిఫాన్ శారీస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ రెండే చూపిస్తూ ఉన్నాను. వీటికైతే ప్రాపర్ గా బ్లౌజెస్ సెట్ చేసుకోవాలి. ఈ ఫెస్టివల్ సీజన్ కి నేను శారీస్ తీసుకోకుండా ఉన్న చీరలకి బ్లౌజెస్ సెట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఉన్న అన్ని చీరల్ని నీట్ గా మడత పెట్టేసుకొని కబోర్డ్స్ లో అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడైతే నీట్ గా అసలు కట్టుకొని కొత్త చీరలు ఉంటాయి కదా, అవి ఒక పక్క, ఒకేసారి కట్టుకున్న చీరలు ఒక పక్క అయితే సర్దేసుకున్నాను. అండ్ మధ్య మధ్యలో నాకు అన్నయ్య కూడా నాకు హెల్ప్ చేశాడు. కొత్త చీరలన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. మీరు చెప్పండి, వచ్చే ఫెస్టివల్స్ కి మీరు ఉన్న చీరలే యూస్ చేద్దాం అనుకుంటున్నారా లేదా కొత్త చీరలా? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.